కళ్యాణ్కి భద్రతా వయసు లోపం ఉందని మన ఏజెన్సీ ఏరియా వెళ్ళినప్పుడు నకిలీ పోలీసు అధికారి హత్యలు చేశాడు. మీడియా గుర్తించేంతవరకు కూడా డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం గుర్తించలేదు, హోంశాఖ కానీ. ఎలా స్పందిస్తారు కానీ? ముఖ్యంగా మీకున్న భయం పవన్ కళ్యాణ్ గారి మీద, మా ద్వారా మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ల ద్వారా మీరు గుర్తించి మీరు చెప్పే వరకు హోమ్ డిపార్ట్మెంట్కి తెలియట్లే. అంతకుముందు మనం అందరం కూడా చెప్పుకున్నాం ఏమని, ఈయనకి ఎప్పుడైతే అంత ఫాస్ట్ రెవల్యూషనరీ నాయకుడైనటువంటి జగన్ను ఓడించడం అనేది మామూలు విషయం కాదు. 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబును ఓడించిన దాంట్లో అతను అనుసరించిన పందాలు కానీ, ఎంత దిగజారి కొన్ని చేయరాని పనులు చేసి కూడా ఆ వయసులో ఆయన అరెస్ట్ చేసి కానీ, ఇవాళ పవన్ కళ్యాణ్ అండతో జగన్ అనేవాడు ఓడిపోయాడు కానీ ఇంకోటి కాదు. ఈ జగన్ మీద థ్రెట్ ఉందనేది గత మన S4 మీడియాలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ గారికి మీద థ్రెట్ ఉందని. అదే లడ్డు విషయం కానీ, సనాతన ధర్మం విషయంలో కానీ ఆ రోజు మాట్లాడితే ఇవాళ మైనార్టీస్కి క్రిస్టియన్స్కి కూడా దూరం అయ్యాడు. నాకు ఓటు బ్యాంకు కాదు కావాల్సింది, పవిత్రత కావాలి, సనాతన ధర్మం పరిరక్షణే నాకు కావాలి. వేరే అన్య మతస్థులను నేను ఏమీ మాట్లాడుకోకుండా, విమర్శించుకోకుండా నా మతాన్ని నేను కాపాడుకుంటానని ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఇవాళ స్వామీజీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అట్లాగే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, ఇతర కంట్రీస్లో ఉన్నవాళ్ళు కూడా మొత్తం ముగ్ధులయ్యారు. ఇతనికి సెక్యూరిటీ కావాలి బాబు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మొత్తుకుంటున్నారు. ఇంతవరకు సెక్యూరిటీ ఇవ్వకపోవడానికి కారణం ఇందులో ఏమన్నా కుట్ర ఉందేమోనని మా అందరికి కూడా, మా అభిమానించే ఆయనకి సపోర్ట్ చేసే సెకండ్ క్యాడర్ కూడా భయంగా ఉంది. ఈయన వేల కోట్లు సంపాదించి పెట్టేటటువంటి ఈ బియ్యం ఎక్స్పోర్ట్ని ఆపేశాడు. ఈ ప్రభుత్వ కిలో ₹2 పథకం బియ్యాన్ని మీరు దోచుకుని ఏ విధంగా విదేశాలకు పంపేది, ఎన్ని కోట్లు లాభించేది, సంపాదించేది ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఎవరికైనా కానీ వేల కోట్లు వచ్చేటటువంటి వ్యాపారాన్ని ఆపితే పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష ఉంటుంది కదండి. అలాగే ఎక్కడో నేపాల్లో, గుజరాత్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడు బోర్డర్స్లో పట్టుబడ్డటువంటి ఎర్రచందనం దొంగలను కూడా ఆంధ్రప్రదేశ్కి రప్పిస్తూ ఎర్రచందనం మీద రాష్ట్రానికే రైట్ ఉంది. ఆ ఎర్రచందనం పండేది ఆంధ్రప్రదేశ్లోనే. మా అతి విలువైన ఉత్పత్తుల్ని, ఎర్రచందాన్ని స్మగ్లింగ్ చేయటం తప్పు. దీన్ని నేను నిరోధిస్తున్నానని దానికి ఒక చక్కని చట్టం చేసి నిరోధిస్తూ ఆ ఎర్రచందనాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ, అంటే ఈయన స్మగ్లర్లకు ఆల్రెడీ అది బియ్యమా, పీడిఎస్ బియ్యమా, ఎర్రచందనమా, ఇంకోటే కాదు, యాంటీ స్మగ్లర్ వ్యవస్థలాగా తయారైపోయాడు పవన్ కళ్యాణ్ గారు. మరి వాళ్ళు ఊరుకోరు కదండి. కోటాను కోట్లు పోతుంటే ఊరుకుంటారా? మనం సినిమాల్లో చూస్తున్నాం, ఎవడో పిలుస్తాడు, కోట్లు ఇస్తారు, షార్ప్ షూటర్స్ వస్తారు, కాల్ చేసి వెళ్ళిపోతారు. ఏం చేయగలరు? ఒకడు నకిలీ పోలీసు వచ్చి నిన్న నేనే కొత్త IPS అధికారిని అని చెప్పి ఇద్దరు మామూలుగా డ్రెస్సులు వేసి సినీ స్టైల్లో వచ్చేసి నీ చుట్టూ తిరుగుతుంటే విలేకరులు గుర్తించి ఈయన్ని ఏ జిల్లాలోనూ చూడలేదు, కొత్తగా వచ్చాడు, ఈయనతోనే ఉంటున్నాడు, పక్కనే ఉంటున్నాడు ఏంటని మీరు గమనించకపోతే మా పవన్ కళ్యాణ్కి ఏదన్నా జరిగినట్టయితే ఏమైపోయేవాళ్ళం అండి. నిజంగా కూడా మీడియా వారు ముందు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం కదిలి కేసు పెడతానికి కారకులైన మీడియా వారికి నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ద్వారా లేదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇవాళ వేరే వాళ్ళు గుర్తించే వరకు మీ ఇంటెలిజెన్స్ ఏమైపోయిందండి? జన సైనికులు ఏమైపోయారండి? పదవులు కావాలని తిరుగుతున్నారండి టీడీపీ జన సైనికులు కూడా. పార్టీ డెవలప్మెంట్ లేదండి, ఆగిందండి. ఇట్లా ఉంటే రేపొద్దున వైనాట్ 175 మళ్ళీ ఆడు వచ్చినా వస్తాడండి. ఇంత నెగ్లిజెన్సీగా ఉంటే ఎలాగండి? ఓ పక్కనేమో స్మగ్లర్లు, ఓ పక్కన సనాతన ధర్మం ఇతర మతస్థులతో, ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డితో, ఒక పక్కనేమో టీడీపీలో కొంతమందితో, అనేక మందితో విరోధం అయ్యి వాళ్ళు చూడండి నిన్న అధికారులకు అండగా ఉంటా, అధికారులను ఏదన్నా చేస్తే తాట తీస్తానని చెప్పి అధికారులను కొట్టిన వెంటనే అక్కడ కొట్లాట, అధికారులు కొడతాం, నోరు మూపియటం గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో కామన్ అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ షీటరు మన నాయుడుపేటలో వెళ్ళి సిఐ గారిని కొట్టి ఆయన కుర్చీలో కూర్చుని వచ్చాడు, ఒక రౌడీ షీటర్. ఇలాంటి సాంప్రదాయాలు వాళ్ళకి. అక్కడ ఒక డివైఎస్పీని ఎవరో శంకర్ రెడ్డో శివారెడ్డి అని ఉండేవాడు తాడిపత్రిలో, కొట్టి అల్లరలు చేసి నానా ఆగం చేశారు.
ఎన్ని డిపార్ట్మెంట్ల మీద దౌర్జన్యాలు అక్కడ జరుగుతాయి అంటే మామూలు కాదండి. అక్కడ ఈ వచ్చేటటువంటి ఈ సాంప్రదాయాన్ని మా గవర్నమెంట్లో కుదరదు, మేము మీకు అండగా ఉంటాం, మీకోసం దేనికైనా ముందుంటామని అధికారులకి మాటలో వాగ్దానాలు ఇవ్వటమే కానీ వీళ్ళెళ్ళి కడపలో రాయలసీమలో ఏం చేస్తారు? వాళ్ళు బాంబులోళ్ళు. పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబుకే భయం అంతా ఆయన రాయలసీమ అయినా అని చెప్పి మా బట్టోళ్ళు అందరం కూడా అనుకున్నామండి. ఆ అనుకున్న పరిస్థితుల్లో ఇవాళ లేదండి నాగేశ్వరరావు మీరు అనుకున్నది కూడా తప్పు. చూడండి పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలకు తెగించి ఒక ఎస్సీ అధికారి కోసం ఏ విధంగా వెళ్ళాడు. ఎస్సీయా బీసీయా మైనార్టీ అనేది కాదు, వాళ్ళల్లో చైతన్యం రాదా అండి? కులాలకు అతీతంగా కాపులను కూడా పట్టించుకోకుండా ఎస్సీల కోసం ఒక ఎస్సీ అధికారిని అక్కడున్న పెద్ద రెడ్లు అధికారంలో మొన్నటి వరకు ఉండి కోటాను కోట్లు సంపాదించినటువంటి రెడ్లు కొడితే ఇవాళ ఈయన వెళ్ళి అది తప్పు, నీకు రైట్ లేదు ఆ ఆఫీస్ని యూజ్ చేయడానికి, తాగటానికో లేదు ఇంకోటి చేసుకుంటానికో రైట్ లేదు, ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉందని చెప్పి కంప్లైంట్ కట్టినటువంటి ఆ అధికారికి అండగా నిలిచి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వాళ్ళని అరెస్ట్ చేయించి, పాత సినిమాల్లో చూసాం, చానాళ్ళు అయింది మేము కూడా, అంకుశంలో రాజశేఖరు రామరెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్ళటం, ఈ ఏదో రెడ్డి సుదర్శన్ రెడ్డి అంట వీడిని కొట్టుకుంటూ తీసుకెళ్ళటం నిన్న చూసాం. నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి హ్యాండ్స్ అప్ సార్.